రండి. సో రేపు 5వ తారీఖు మోత్కుపల్లి నరసింహులు గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఒక కొత్త కార్యక్రమానికి ఆయన మాదిగలను ఏకం చేస్తూ మాదిగ ఏకీకరణ పేరుతో మాదిగ ప్రజలు మాదిగ మేధావులు అందరూ ఏకం కావాలన్న దాంతో ఆయన మాదిగ మహాశక్తి పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసి దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. రేపు 5వ తారీఖు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం దగ్గర ఆ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరగబోతున్నది. రేపే కదా సార్? రేపే. సో రేపు జరగబోతున్నది. సో అందులో భాగంగా సార్ లైవ్లోకి వచ్చినారు. నమస్కారం. నమస్తే. ఏం చెప్పాలనుకుంటున్నారు? రేపటి ప్రోగ్రామ్ విశేషాలు ఏంది? ఏం కార్యక్రమం? ఏం చేయబోతున్నారు? తెలంగాణలో ఒక కొత్త చరిత్రను సృష్టించాలనేది నా ఉద్దేశం. ముఖ్యంగా తినేవాడే తింటున్నాడు, ఎదిగేవాడే ఎదుగుతున్నాడు, బాగుపడ్డోడే బాగుపడుతున్నాడు. కానీ అసలు పేదల కోసం ఒరిగింది ఏమీ లేదు. తెలంగాణ కావాలని 1200 మంది బిడ్డలు చనిపోయారు, కానీ న్యాయం జరగటం లేదు. పేదవాడి కోసం ఏ పాలకుడు ఆలోచన చేసినటువంటి పరిస్థితి కనపడతలేదు. ముఖ్యంగా మాదిగలు మరీ అన్యాయానికి గురవుతున్నారు. గతంలో చాలా కాలంగా ఎన్ని పదవులున్నా ఒకే కులానికి మాల కులానికే ఇచ్చారు. కానీ ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా పూర్తిగా 3 పార్లమెంట్ సీట్లుంటే ఒక్క సీటు కూడా మాదిగోళ్ళకి ఇవ్వలేదంటే 70 లక్షల మంది ఉన్న మాదిగలు అసలు సిగ్గుతో తలంచుకునే పరిస్థితి కనపడతా ఉంది. ఇవాళ మా మాదిగలని అందరూ కూడా చిన్న చూపు చూస్తున్నారు. మాదిగల ఓట్లు 70 లక్షలు ఉన్నాయి తెలంగాణలో. 70 లక్షలు ఉన్నా కూడా వాళ్ళ గురించి ఎవడు పట్టించుకున్నోడు లేడు. కేవలం ఒక ఓటు బ్యాంకు లాగా ఎన్నికలప్పుడు 10 రూపాయలు ఇస్తే వాళ్ళే ఓట్లు వేస్తారులే అన్నట్టుగా మరి జాతిని చూస్తున్నారు. ఈ జాతిని మరి ఎట్లా చట్టసభలలో ఉన్న కులాలే బాగుపడుతున్నాయి. ఎవరు పార్లమెంట్లో ఎక్కువ ఉంటారు, ఎవరు అసెంబ్లీలో ఉంటారు, ఎవరు రాజ్యసభలో ఉంటారు, ఎవరు కౌన్సిల్లో ఉంటారు, ఆ కులాలే బాగుపడుతున్నాయి. కాబట్టి ఈ విషయాన్ని మీద ఖచ్చితంగా మాదిగలకు తోడుగా ఉండే జెండాను పెట్టాలనేది నా ఉద్దేశం. నాకు కూడా 70 ఏళ్ళు వచ్చినాయి. కాబట్టి నా జీవితంలో ఒక చరిత్ర సృష్టించి మాదిగ జాతికి ఒక విలువైనటువంటి ఆలోచన విధానం ఇవ్వాలనేది నా ఉద్దేశం. దాంట్లో భాగంగానే రేపు వాటర్ బాటిల్ తీసుకురా. రేపు 10 గంటలకి అంటే 10-11 గంటల మధ్యలో జెండా ఆవిష్కరణ మన బషీర్బాగ్ మరి ప్రెస్ క్లబ్ లో ఆవిష్కరిస్తున్నాం. ఆ జెండా 70 లక్షల బలము కలిగిన జెండా. అది 70 లక్షల బలం కలిగిన జెండా. అది మాదిగ జెండా. దాన్ని ఎవరు కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. మా ఓట్లు మేమే, మాదిగల ఓటు మాదిగలకే. అప్పుడు ఒక మాలా మాదిగా నిలబడ్డారు అనుకోండి, అక్కడ 50,000 ఓట్లు మాయే ఉన్నాయి. కాబట్టి పార్టీని బట్టి కాకుండా కులాన్ని బట్టి, కులము అన్ని పార్టీలు మాదిగలకే ఇస్తే వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి వేసుకోవాలి. ఎవరికి వాళ్ళు అట్లా డివైడ్ అయితే ఎట్లా మరి? మరి అది కాదు సార్, మరి పార్టీలనే గెలిపించుకుంటూ పోతే మా కులం పరిస్థితి ఏంటి? ఇప్పుడు వివేకానందం వాళ్ళ ఇంట్లో 3 అయ్యారు ఎంపీ, వాళ్ళ ఇంట్లోనే గవర్నమెంటే వాళ్ళ దగ్గర. కాబట్టి ఇవాళ మరి వాళ్ళు ఓడిపోవాలంటే ఎట్లా ఓడిపోతారు? బయట వాళ్ళు డబ్బున్నోళ్ళు. ఖచ్చితంగా మాదిగోడు ఓడిపోతాడు. ఈ ఓడిపోవడానికి కారణం ఏంటంటే మరి పార్టీలు టికెట్లు ఇవ్వటం వల్ల వాళ్ళు సిగ్గు తప్పి టికెట్లు ఇస్తున్నారు. ఏమండి, మా వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళకు ఓట్లు వేస్తున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. అందుకని మాదిగ ఓటు మాదిగలకే అంటే ఖచ్చితంగా పార్టీలు కూడా భయపడి వాళ్ళ పార్టీ అధికారంలోకి రావాలంటే ఏ పార్టీ అయినా మాదిగలకే టికెట్ ఇస్తుంది. అప్పుడు ఇబ్బంది లేదు. ఒక్క నిమిషం సార్, మాలా మాదిగ ఇద్దరు పోటీ పడితే మాదిగ ఓట్లు మాదిగోనికే వేస్తారు. ఖచ్చితంగా మాదిగోడే గెలుస్తాడు. నెక్స్ట్ టైం కూడా వాళ్ళకు టికెట్లు ఏ పార్టీ కూడా ఇవ్వదు. కాబట్టి మా కులం బలం పెరగాలి, పార్టీ బలం కాదు మాకు కావాల్సింది. కులం బలం పెరిగితే ఆటోమేటిక్గా చట్టసభలలో మా జాతి ఉంటుంది. చట్టసభలో మా జాతి ఉంటే మా కులం పైకి వస్తుంది. మా కులానికి విలువ లేదు కదా అసలు. పార్లమెంట్లో ఏ పార్టీలో లేదా విలువ? ఓన్లీ కాంగ్రెస్ లో ఏ పార్టీ లేదు ప్రస్తుతానికి. అయితే తెలంగాణలో ఏ పార్టీ ఇంతవరకు మమ్మల్ని ఓన్ చేసుకున్న పార్టీ లేదు. ఎవరు చూసినా మరి మాల సోదరులనే కౌగలించుకుంటారు. సంతోషమే, నా దళితులే. నేను దాని గురించి కాదు, సమభాగం అయితే ఉండాలి కదా, సమానత్వం అయితే ఉండాలి. ఒక ఎన్టీ రామారావు గారు ఒక్కరే ధైర్యంగా చేసినటువంటి పని ఇది. మిగతావాడు ఏ నాయకుడు కూడా తెలుగుదేశం పార్టీ ఒకటే ఆనాడు చేసినటువంటి పరిస్థితి తప్ప దేశంలో బహుజనులంతా ఏకమవ్వాలి, ఎస్సీ ఎస్టీ బీసీ అందరని ఒక అందుకే మమ్మల్ని చూసన్నా ఉన్న దళితుల్లోనే 2 భాగాలు అయితే ఎట్లా? ఇప్పుడు ఆంధ్రలో కాపులంతా ఏకమైతే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాడు, వాళ్ళ కులానికి గౌరవం వచ్చింది. అదే విధంగా మాదిగలంతా ఏకమైతే మాదిగలే పెద్ద నాయకులు అవుతారు,
అన్ని సభలలో వాళ్ళే ఉంటారు. దళితులు బీసీలు అందరూ ఏకం కావాలి. అది ఎప్పుడు కావాలంటే మరి ఎవరు కావట్లేదు కదా. కాబట్టి నా కులాన్నన్నా నేను ఏకం చేసుకోగలిగితే, నన్ను చూసి వేరేలు కూడా ఏకం చేసుకోగలిగితే ఆ రోజుల గురించి ఆలోచిద్దాం. ప్రస్తుతానికి నా కులానికి జరిగే అన్యాయాల మీద పోరాటం చేయడానికి ఈ మాదిగ మహాశక్తి అనేది ముందుకొచ్చింది. ఈ మాదిగ మహాశక్తి అనేది ఏదో ఇట్లా తీసేస్తే పోయేదైతే కాదు. ఎవరు ఊహించినట్టుగా ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసేది కాదు. మోత్కుపల్లి నరసింహులు గారు ఈ జెండా పట్టిండు కాబట్టి ఈ జెండా 70 లక్షల మంది పట్టినట్లు లెక్క. 1000 ఏనుగుల బలంతో ముందుకు సాగేటువంటి ఈ జెండాను ఎవరు కూడా ఆపలేరు. రాబోయే కాలంలో ఏ సమస్యలు ఉన్నాయి ఈ జెండా ద్వారానే ప్రభుత్వాల మీద కానీ సమస్యల మీద కానీ పోరాటం చేస్తుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. రేపు ఆదివారం 5వ తారీఖు జగ్జీవన్ రామ్ జయంతి రోజున, ఆ మానవుడు పుట్టిన రోజున ఈ జెండా ఆవిష్కరణ జరుగుతుంది. అందుకనే మరి జగ్జీవన్ రామ్ విగ్రహం దగ్గరనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. మాదిగలంతా ఏకం కావాలి, మాదిగ యువకులంతా ముందుకు రావాలి, మాదిగ మహిళలంతా ముందుకు రావాలి. నా రక్త సంబంధికులైన మాదిగల కోసం నా జీవితం అంకితం. ఈ మాదిగ మహాశక్తి జెండా వాళ్ళకి అంకితం. అందరు ఆహ్వానితులు, అందరు ఆహ్వానితులు, ఈవెన్ బీసీలు కూడా రావచ్చు, ఇబ్బంది ఏమి లేదు. కాకపోతే ఏంటంటే ఈ ఓటు విలువ తెలియక ఈ జాతరన్నీ ఇట్లా అయిపోతున్నాయి. పర్మిషన్ వచ్చిందా మీకు? ఇచ్చిరా? దేనికి పర్మిషన్? అవసరం ఉండదా? ఏమున్నదా పర్మిషన్? హాల్ మీటింగే కాబట్టి. హాల్ మీటింగే లోపలనే కదా, విగ్రహం దగ్గర ఊరేగింపుగా పోతాం, ఆయనకు నివాళులు అర్పిస్తాం, మాట్లాడతాం, ఈడ కూడా మాట్లాడతాం, ఆడ కూడా మాట్లాడతాం. కాబట్టి ఇక మీద మా మీద పెత్తనం చేయడం జరగదు. మా మీద పెత్తనం చేయడం జరగదు. చాలా సంఘాలు ఉన్నాయి కదా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా నేను ఒక మాట విజ్ఞప్తి చేస్తున్నా. ఆయన జగ్జీవన్ రామ్ జయంతి రోజున నేను చెప్తున్నా, మీరు మాదిగలకు వ్యతిరేకంగా ఉన్నారు, అది మంచిది కాదు. మాదిగలకు వ్యతిరేకంగా ఉన్నారు, ఇది మంచిది కాదు, అది మానుకోండి. మాదిగల మీటింగ్ పెట్టండి, మా సమస్యలు వినండి, తద్వారా మీకు కూడా మేలు జరుగుతుంది, మీ నాయకత్వానికి కూడా మేలు అవుతుంది. కానీ మీరు ఇదే పంతాలో కనుక పోతే ఏ పరిస్థితుల్లో కూడా మాదిగలు తోడుగా రారు. కాంగ్రెస్ పార్టీకి అన్యాయం, మిమ్మల్ని నమ్ముకున్నటువంటి సోనియా గాంధీకి, రాహుల్ గాంధీ కూడా అన్యాయం జరిగేటువంటి ప్రమాదం ఉంది. మీరు ఆలోచన చేసుకోమని మాత్రమే ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. రేపు ఎవరెవరు వస్తున్నారు? పెద్ద పెద్ద లీడర్లు ఎందుకు సార్? పెద్ద లీడర్లు రాజ్యాధికారం దగ్గర ఉంటారు, ఎవరు రారు. అందుకని పొలిటికల్ పార్టీ, ఇది పొలిటికల్ గా కూడా కాదు, కులం పార్టీ కానీ రాజకీయ పార్టీతో సమానంగా నడిపిస్తా. చాలా సంఘాలు ఉన్నాయి కదా, ఈ సంఘం అంటే తమ్ముళ్ళంతా మా వాళ్ళే కదా, అందరు కూడా ఈ మాదిగ మహాశక్తి జెండా కిందికి రావాల్సిందే. అందరం కలిసి పోరాటం చేయాల్సిందే, అందరిని కూడా నాయకులను మనం తయారు చేయాల్సిందే. కాబట్టి ఒక ధైర్యం కోసం ఇచ్చేటువంటి ఈ జెండా, దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం అందరి మీద ఉందని కూడా. పెద్ద మీటింగ్ పెట్టపోయారు, ఒక 2-3 లక్షల మంది, 5 లక్షల అవుతుంది, భారీ ఎత్తున పెడితే అవుతుంది. ఏదైనా కూడా దాని టైం వచ్చినప్పుడు చేయాలి కదా, ఇంత తొందర ఎందుకు? ఎన్నికల సమయం 2-2.5 సంవత్సరాలు ఉంది, ఈ లోపల అంతా ఆర్గనైజ్. ఎలక్షన్స్ కూడా ప్రభావితం చేస్తారా మీరు? మరి దేని కొరకు సార్ ఇది? ఏమన్నా పిచ్చి పిచ్చిగా పెట్టుకుంటుంది అందుకే. ఎన్నికలలో ఏ పరిస్థితుల్లో మాదిగోడు తప్ప వేరే వాడు గెలవడానికి వీల్లేదు. రిజర్వేషన్లలో మిగతా కులాలకు కూడా మేము చెప్పిన మహాశక్తి ఎవరికి చెప్తే వాళ్ళకే మాదిగోళ్ళు ఓటేస్తారు. ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. మనం అంతా ఒకటి కావాలి, అప్పుడే మన కష్టాలు తీరుతాయి. ఇంకా మనం రేషన్ కార్డు కావాలి, లేకపోతే అదే ఇల్లు కావాలి అనే పరిస్థితి తప్ప మా కోరికలు అనేవి గాడు ఉన్నాయి. చట్టసభలలోకి ఎందుకు పోతలేమనేటువంటి ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. మొన్న 3 సీట్లు ఇస్తే ఇవ్వకపోతే నేను ఒక్కరిని తప్ప ఎవరు బయటకు వచ్చి మాట్లాడిన పరిస్థితి లేదా, మీరే ఎగ్జాంపుల్. ఆ రోజు మీరు చూసిందంతా. కాబట్టి నేను ఏ పరిస్థితిలో కూడా లొంగేది లేదు, ఎవరికి వినేది లేదు. నా కులం పైకి రావాలి, అన్ని కులాల పైకి వచ్చినట్టు మా కులం కూడా రావాలి. మమ్మల్ని దోసుకుంటున్న వాళ్ళ మీద ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం. సో ఇప్పుడు ఈ ఎస్సీ వర్గీకరణ జాలీలకు అని అదే పెద్ద అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది, భారతదేశానికి మొత్తానికి వచ్చింది, మనకు కూడా వచ్చింది. కాబట్టి సరే ముఖ్యమంత్రి గారు ముందుకు వచ్చారు, చేశారు, వారికి ధన్యవాదాలు కూడా చెప్తున్నాం. కానీ దానివల్ల ఏమొస్తుంది సార్? సంవత్సరానికి ఒకసారి ఏదన్నా పోస్ట్ ఏదైనా 100 వస్తే దాంట్లో 9 వస్తాయి. 70 లక్షల మందికి ఏమిటికి వస్తాయి సార్ అవి? అందులో ఇప్పుడు ఉద్యోగాలు కూడా లేవు, అన్ని ప్రైవేటీకరణలు చేసినారు. కాబట్టి ఉద్యోగాలు లేని కాలంలో ఇవాళ మాకు వర్గీకరణ వచ్చింది. సరే పర్వాలేదు, దానివల్ల రాజ్యాంగపరమైన హక్కు మేము సాధించుకున్న తృప్తి ఉన్నప్పటికీ చట్టసభలలో మేము లేకుండా మా సమస్యల పరిష్కారం కావు, ఎవరి సమస్యలు పరిష్కారం కావు. కాబట్టి చట్టసభలలో మా వాళ్ళు ఎంపీలు కావాలి, ఎమ్మెల్యేలు కావాలి, కౌన్సిల్లో
మా వాళ్ళు కావాలి, అదేవిధంగా రాజ్యసభలో మా వాళ్ళు కావాలంటే మేమంతా ఒకటి ఉంటేనే పార్టీలు భయపడతాయి. పార్టీలకు కావాల్సింది ఓట్లు. ఓట్లు ఎవరి దగ్గర ఉన్నాయంటే మాదిగోళ్ళ దగ్గర. కాబట్టి ఈ మాదిగ కులం ఏకమైతే ఖచ్చితంగా అన్ని పార్టీలు కూడా ఈ మాదిగ మహాశక్తి దగ్గరికి రావాల్సిందే, మోకరిల్లాల్సిందే. మేము ఓట్లు వేస్తేనే వాళ్ళు బతకాల్సిందే. ఎనీవే ధన్యవాదాలు. రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్ని గంటలకు? 10 గంటలకి. రేపు 10 గంటలు 10 గంటలకి బషీర్బాగ్ ప్రెస్ క్లబ్. సో మాదిగా యువశక్తి అందరూ సో ఆ వేదికని పంచుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. గుందా మీది? వస్తున్నా.